జూన్ 6, 2025 నిర్జల ఏకాదశి నాడు నరేంద్ర మోదీ గారు ఒక కార్యం అయితే చేపట్టారండి. అదేంటి అంటే 2 ట్రైన్లను కాశ్మీర్లో కాట్రా నుండి శ్రీనగర్ వరకు కాశ్మీర్లో అనుసంధానం చేస్తూ 2 రైళ్లను జెండా ఊపి ప్రారంభించారండి. అసలు ఎంత అద్భుతమైన ప్రదేశాలంటే అవి మనం చూస్తే అసలు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత అందమైన ప్రదేశాలు. అంతేకాకుండా చీనాబ్ నది పైన ప్రపంచంలోనే అతి పెద్ద బ్రిడ్జ్ పైన ఈ కన్స్ట్రక్షన్ అయితే ఈ యొక్క బ్రిడ్జ్ అయితే కట్టడం జరిగిందండి. 272 కిలోమీటర్ల రైల్వే లైను, 943 బ్రిడ్జులను, 36 టన్నల్స్ను అనుసంధానం చేస్తూ ఈ యొక్క రైల్వే లైన్ వేయడం జరిగిందండి. 36 టన్నల్స్ వస్తాయి. అంటే పైన మంచు పడినా ఆ టన్నల్స్లోంచి వెళ్ళిపోద్ది అన్నమాట ట్రైన్. ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి ఆ బ్రిడ్జ్ మీద నుంచి కానీ అవి సీనరీస్ కానీ ఎంతో అద్భుతమైనవి. ఇంకో మనకి స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే అక్కడ ఉమర్ అబ్దుల్లా సీఎం ఉన్నాడు కదండి, అతను ఏం చెప్పాడో తెలుసా అండి? ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలించారో వారు అక్కడ రైల్వే లైన్ వేయటానికి కాశ్మీర్లో చాలా ప్రయత్నించారంట. శ్రీనగర్లో వాళ్ళ వల్ల కాలేదని చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. కానీ మోదీ గారు అప్పర చాణక్యుడు. ఆయన అనుకుంటే ఏదైనా సాధించగలడు. మొత్తం అంతా చూసి చెక్ చేసి దాన్ని ఎలా చేయాలి ఏంటని చెప్పి ఒక సంకల్పంతో ఆ ప్రాంతానికి రైల్వే లైన్ వేయటం జరిగిందండి. ఆ బ్రిడ్జ్ వచ్చేసి కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ అండి. అంతేకాకుండా 46,000 కోట్ల రూపాయల అక్షరాల ఖర్చు అయిందండి.